ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు మళ్లీ పనులు వేగవంతమవుతున్నాయి. ఇప్పటికే పడకేసిన పనులతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో సమస్యలు పెరిగాయి. వీటిని అధిగమించేందుకు ఏపీ సర్కార్ కసరత్తు షురూ చేసింది. అంతర్జాతీయ నిపుణులను రప్పించేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఈ నెల 29న ఢిల్లీకి రానున్నారు అమెరికా, కెనడాకు చెందిన 4 అంతర్జాతీయ నిపుణులు. కేంద్ర జలశక్తి శాఖ పోలవరం ప్రాజెక్టు అథారిటీతో సమావేశం కానున్నారు. అదే రోజు రాత్రికి పోలవరం చేరుకోనున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలు, పరిస్థితి, పనుల ప్రారంభంపై సూచనలు ఇవ్వనున్నారు అంతర్జాతీయ నిపుణులు. ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు మళ్లీ పనులు వేగవంతమవుతున్నాయి. ఇప్పటికే పడకేసిన పనులతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో సమస్యలు పెరిగాయి. వీటిని అధిగమించేందుకు ఏపీ సర్కార్ కసరత్తు షురూ చేసింది. అంతర్జాతీయ నిపుణులను రప్పించేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఈ నెల 29న ఢిల్లీకి రానున్నారు అమెరికా, కెనడాకు చెందిన 4 అంతర్జాతీయ నిపుణులు. కేంద్ర జలశక్తి శాఖ పోలవరం ప్రాజెక్టు అథారిటీతో సమావేశం కానున్నారు. అదే రోజు రాత్రికి పోలవరం చేరుకోనున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలు, పరిస్థితి, పనుల ప్రారంభంపై సూచనలు ఇవ్వనున్నారు అంతర్జాతీయ నిపుణులు. ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు మళ్లీ పనులు వేగవంతమవుతున్నాయి. ఇప్పటికే పడకేసిన పనులతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో సమస్యలు పెరిగాయి. వీటిని అధిగమించేందుకు ఏపీ సర్కార్ కసరత్తు షురూ చేసింది. అంతర్జాతీయ నిపుణులను రప్పించేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఈ నెల 29న ఢిల్లీకి రానున్నారు అమెరికా, కెనడాకు చెందిన 4 అంతర్జాతీయ నిపుణులు. కేంద్ర జలశక్తి శాఖ పోలవరం ప్రాజెక్టు అథారిటీతో సమావేశం కానున్నారు. అదే రోజు రాత్రికి పోలవరం చేరుకోనున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాల పరిస్థితి, పనుల ప్రారంభంపై సూచనలు ఇవ్వనున్నారు అంతర్జాతీయ నిపుణులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున ఫోన్ లైన్ లో అందిస్తారు. మల్లికార్జున, చెప్పండి, పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన పనులు ఏపీ సర్కార్ అయితే వేగవంతం చేసింది. దీనికి సంబంధించి అంతర్జాతీయ నిపుణులను కూడా పిలుస్తున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ప్రశ్న ఏదైతే ఉందో ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రాధాన్యతగా ఉన్న అంశాల్లో కూడా ప్రధానంగా ఉండేది పోలవరం ప్రాజెక్టు. దీన్ని పూర్తి చేయాలనే లక్ష్యంతో కూడా చంద్రబాబు సర్కార్ ముందుకు వెళ్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో కూడా పోలవరం పనులకు సంబంధించి పురోగతి అనేది లేదు. నిర్లక్ష్యం కారణంగా మొత్తంగా ఏదో పోలవరం ప్రధాన డ్యాము నిర్మించాల్సిన ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ డయాఫ్రమ్ వాల్ అనేది నిర్మించడం, డయాఫ్రమ్ వాల్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మొదటిసారి నిర్మించారు. గత 5 సంవత్సరాల్లో అది నిర్లక్ష్యం కారణంగా కూడా దాదాపు 35% ఉన్న డ్యామేజ్ అవుతుందనే ఆ డయాఫ్రమ్ వాల్ ఏదైతే ఉందో పూర్తిగా రీనిర్మాణం చేయాలా, లేకపోతే రిపేర్ చేయాలనే అంశంపై కూడా నిపుణులు రాబోతా ఉన్నారు. అమెరికా అలాగే కెనడాకు చెందిన 4 నిపుణులు, అంటే దాదాపుగా 30 సంవత్సరాల అనుభవం కలిగిన నిపుణులని ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకురావాలని కూడా భావిస్తా ఉన్నారు. ముందుగా ఏదైతే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన కేంద్ర జలశక్తి శాఖతో కూడా ముందు సమావేశం కాబోతా, ఆ రోజు సమావేశం నిర్వహించుకున్న తర్వాత అక్కడి నుంచి నేరుగా కూడా ఆంధ్రప్రదేశ్ రాబోతా ఉన్నారు. డైరెక్ట్ గా పోలవరం ప్రాజెక్టును సందర్శించబోతా ఉన్నారు. ప్రధానంగా ఉన్న డయాఫ్రమ్ వాల్ నిర్మాణంతో పాటుగా ఎగువ కాపర్ డ్యాము, దిగువ కాపర్ డ్యాములు కూడా డ్యామేజ్ అయినట్టు కూడా మొన్న చంద్రబాబు మీడియాతో మాట్లాడుతున్నప్పుడు కూడా తెలిసిన సంగతి పరిస్థితుంది. ఈ నేపథ్యంలోనే డయాఫ్రమ్ వాల్ తో పాటు ఏదైతే ఉందో ఎగువ కాపర్ డ్యాము, దిగువ కాపర్ డ్యాములు మొత్తాన్ని కూడా పరిశీలించి 9 రోజుల పాటు కూడా ఒక నివేదికను వాళ్ళు సిద్ధం చేయబోతా ఉన్నారు. గతంలో ఏదైతే నిపుణులు ఇచ్చిన సూచనలు ఏదైతే ఉన్నాయో వాటిని కూడా పరిశీలించి దానివల్ల ఏమైనా యూజ్ ఉంటుందా లేదా అనే దాని మీద కూడా నివేదికను తయారు చేయబోతా ఉన్నారు. చంద్రబాబు మాట్లాడే సమయంలో కూడా, ఎందుకంటే గతంలో 2019 ముందు డయాఫ్రమ్ వాల్ ఏదైతే ఉందో 447 కోట్లు నిర్మాణం అయ్యింది. కానీ ఇప్పుడు మళ్ళీ రిపేర్ చేయాలన్నా కూడా 447 కోట్లు రిపేర్కే అవుతుంది. కానీ రిపేర్ చేసినా కూడా అది పూర్తి స్థాయిలో వాడుకలోకి వస్తుందా, లేదా ఏదైనా ఇబ్బంది ఉంటుందా అనేది కూడా సందేహంగా ఉందంటూ కూడా చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ నిపుణులు పిలిపించి పూర్తి స్థాయిలో దాన్ని రిపేర్ చేయాలా, లేకపోతే రీనిర్మాణం చేయాలా అనే దాని మీద కూడా
సూచనలు తీసుకోబోతుందో తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ నిపుణులు ఈ నెల 29వ తారీఖు ఢిల్లీలో మీటింగ్ అయిపోయిన తర్వాత రాష్ట్రానికి రాబోతా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.